విఘ్నులు సాహిత్య అభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీతో అన్నాను కదా, ఈ కాశ్మీరీ రాజవంశ నవలలు అయిపోయాక ఒక సమీక్ష నిర్వహించి తర్వాత నేపాళ రాజకథలు వినిపిస్తానని. మీ అందరికీ ఈ సమీక్షకు స్వాగతం పలుకుతున్నాను. చాలామంది దృష్టిలో ఈ పాత చరిత్ర తెలుసుకుని ఏం చేస్తాం, దీనివలన ఏం ఉపయోగం అని అంటారు. కానీ చరిత్ర అనేది పునరావృతమవుతుంది. చరిత్రలో మునుపు ఏం జరిగిందో తెలిస్తే మనం ఏ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది. గత 1000 సంవత్సరాల్లో మన దేశము తురుష్కులు, విదేశీయుల ఆక్రమణలు, దౌర్జన్యాల వల్ల మన దేశ సంపద, సంస్కృతి, వేద విజ్ఞానము, శాస్త్ర విజ్ఞానము సర్వము కోల్పోయినాం. ఎంత కోల్పోయినామంటే మనం ఏం కోల్పోయినామో కూడా తెలుసుకోలేనంత. దానివలన పూర్తిగా అజ్ఞాన అంధకారంలో కూరుకొనిపోయి విదేశీ చరిత్రకారులు చెప్పిందే మన చరిత్ర అని మహోన్నత చరిత్రలైన రామాయణ, భారతములను, పురాణములను కేవలం కల్పనగా భావించాం. ఇప్పుడిప్పుడే మన జాతి మేల్కొంటోంది. ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి కూడా. ఎందుకంటే దాదాపు అన్ని రంగాలలో ఇస్లామీకరణకై కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. రకరకాల జిహాదులు మొదలైనవి. ఇంకొక వైపు క్రిస్టియన్లు హిందూ మతాచారులను క్రైస్తవంలో చూపిస్తూ మత మార్పిడులకై ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు మన దేశంలో వేద పండితులు వేద ధర్మం కాపాడడం కోసం ప్రాణాలు అర్పించారు. ఈనాడు అంతటి దమ్మున్న పండితులు ఎక్కడ ఉన్నా వారికి సరైన ఆదరణ లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పటి నిజమైన మన దేశ చరిత్ర తెలియక యువత నిర్వీర్యమైంది. ఇప్పుడైనా కళ్ళు తెరిచి మన నిజమైన చరిత్ర తెలుసుకుని మన దేశ ఉజ్వల భవిష్యత్తుకై ఆలోచించాల్సిన తరుణం ఇది. ఇక పోతే ఈ మన దేశ చరిత్ర ఎలా తెలుస్తుంది? అంతా నలంద విశ్వవిద్యాలయంలో ఈ అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో, వీళ్ళ బక్తియార్ ఖిల్జీ కాలంలో కాల్చేసినారు కదా అని అనొచ్చు. అంత కాల్చినా, అంత చేసినా ఇంకా ఉన్నాయి. అయితే ఏమంటే కొన్ని సంస్కృతంలో ఉన్నాయి. ఉదాహరణకి రాజతరంగిణి తీసుకోండి. రాజతరంగిణిలో మహాభారతానికి 1000 ఏండ్ల పూర్వం నుంచి చరిత్ర దొరుకుతోంది. ఆయన కల్హణుడు. ఆయన చంపాపురపు ప్రభువు కుమారుడు కల్హణుడు. ఆ చంపాపురపు ప్రభువు రాజుకు ప్రధానమంత్రి కనుక ఇతడికి రాజ సంస్థానంలో జరిగే అనేక విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఈ కల్హణుడు గోదావరి తీర ప్రాంతవాసి అని అనుకోవడానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. వాళ్ళ పూర్వతరాల వాళ్ళు పోయి కాశ్మీరంలో స్థిరపడి అక్కడ రాజులకు మంత్రులుగా, సామంతులుగా ఉన్నారు. కనుక ఈయన చెప్పినది చాలా మటుకు నిజమయ్యే అవకాశం ఉంది. పైగా ఈయన పక్షపాత ధోరణి లేకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఈయన గురించి రాజతరంగిణిలో మొదటి గోనందుని నుండి హర్షుని వరకు కాశ్మీరాన్ని పరిపాలించిన రాజుల చరిత్ర రాజతరంగిణి. కల్హణుడు గొప్ప కవి. ఈ చారిత్రక కథనాన్ని చక్కని వర్ణనలు, అలంకార శైలితో సుందర కావ్యంగా తీర్చిదిద్దాడు. రాజతరంగిణి పూర్వరాజుల స్తోత్రపాఠం కాదు. ఇందులో అన్ని రకాల రాజులు ఉన్నారు. ఉత్తములు, విజేతలు, మహాపండితులు, కవులు, ప్రజోపయోగ కార్యధురంధరులైన రాజులతో పాటు పిరికి పందలు, నీచులు, స్వార్థపరులు, పరమ కిరాతకులు, లుబ్ధులు అయిన రాజులు ఉన్నారు. ఇటువంటి వారి దుశ్చరిత్ర వర్ణనను కూడా కల్హణుడు విడిచిపెట్టలేదు. ఈ విధంగా రాజతరంగిణి నిష్పాక్షికత అనే చరిత్ర రచనా లక్షణాన్ని పుణికిపుచ్చుకుంది. ఇలాగా రాజతరంగిణి యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి.
తర్వాత శ్రీ కోట వెంకటాచలం గారు. ఈయన 1950లలోనే 40-50ల నుంచి చరిత్ర మీద పరిశోధనలు చేసి అనేక శిలాశాసనాలు అవన్నీ గమనించి మన పురాణాలలో కూడా ఈ కలియుగ రాజవంశం గురించి ఎన్నో ఆధారాలు దొరికితే అవన్నీ సేకరించి ఆ శ్లోకాలతో సహా వాటిని సరిచూసుకుంటూ మనము ఒక పని మన పండితులు ఏం చేశారంటే ప్రతి ఉగాదికి సంవత్సరాలు లెక్కబెడుతూ వచ్చారు. కలియుగం ఆది నుంచి యుధిష్ఠిర శకం నుంచి ప్రతి సంవత్సరం లెక్క పెడుతూ వచ్చారు. అలాంటిది ఈ విదేశీయులు వచ్చి మన లెక్కలు తప్పంటారేంటి? వాళ్ళకి కేవలం 2000 సంవత్సరాల చరిత్ర, మనకు 165 కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి మొదలైంది. మనకు ఎన్నో యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు గడిచాయి. ఇంత చరిత్ర మనకుంది. వాళ్ళు గుడ్డొచ్చి పిల్లనెక్కరిచ్చింది అన్నట్టుగా మనకు చరిత్ర జ్ఞానం లేదని, మనకు చరిత్ర నేర్పించాలని కంకణం కట్టుకుని ఉన్న మన చరిత్రను పాడు చేసి పెట్టిపోయినారు. ఈ చరిత్రనంతా సరిదిద్దే ఒక మహాప్రయత్నము శ్రీ కోట వెంకటాచలం గారు చేసి ఆయన అన్ని వివాదాలను పరిష్కరించి అసలుకు ఒక పెద్ద తప్పు చేశారు. సముద్రగుప్తుని కాలంలో చంద్రగుప్త మౌర్యుడిని తెచ్చిపెట్టారు. ఆ విధంగా అలెగ్జాండర్కు సమకాలికుడిని చేసి 1500 ఏండ్ల చరిత్రను మనకు లేకుండా చేశారు అని వాపోయాడు. ఈ ఒక్క తప్పు సర్దిద్దితే అన్నీ సరిగ్గా కూర్చుంటాయి. అది ఎందుకు వీళ్ళు పట్టించుకోలేదో తెలియదు. ఈయన పాపము 1950లలోనే, అంటే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే చరిత్రను పరిష్కరించి దీన్ని తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ అనువాదాలు చేసి అన్నీ ప్రధానమంత్రితో సహా అప్పుడు ఉన్న చక్రవర్తి రాజగోపాలాచారికి అందరికీ ప్రతులు పంపించి వారిని చూడమన్నాడు. కానీ ఎందుకో ఎవ్వరు కూడా ఈయన రచనలను పట్టించుకోలేదు, ఆదరించలేదు. ఈయన తర్వాత హంపి పీఠాధిపతిగా నిర్వాణం చెందారు కోట వెంకటాచలం గారు. ఈ మధ్యనే ఈయన చరిత్ర పుస్తకాలను అధ్యయనం చేయడము, అవును ఈయన చెప్పిండేది 100% నిజము అనే అభిప్రాయానికి వస్తున్నారు. వేదవీర ఆర్య అనే IAS ఆఫీసరు, ఇంకా కొంతమంది చరిత్ర పరిశోధకులు. ఇప్పుడిప్పుడే అన్నీ తేలుతున్నాయి ఆయన చెప్పిందంతా నిజమని. ఇక అప్పుడే 50లలోనే ఈయన ఈ రచనలు చేసినప్పుడు విశ్వనాథ వారు వీరి రచనలకు ముందు మాట కూడా రాశారు. విశ్వనాథ వారు కూడా ఎన్నో పరిశోధన చేసి పరిశీలించి ఆయన కూడా వెంకటాచలం గారితో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆయన ఈ కథనం, ఈ వెంకటాచలం గారి చరిత్ర పుస్తకాలు చదివి స్ఫూర్తి పొంది వాటి ఆధారంగానే పురాణ వైర గ్రంథమాల అని 12 పుస్తకాలు, ఈ కాశ్మీర రాజవంశ చరిత్రలని ఇవి 6 పుస్తకాలు, నేపాళ రాజగాథావళిని 6 పుస్తకాలు, మొత్తం చరిత్ర మీదనే 24 పుస్తకాలు రచించారు. వీటికి ఈ కాశ్మీర రాజగాథావళికి రాజతరంగిణిని ఆధారంగా తీసుకున్నారు. ఎందుకంటే రాజతరంగిణి అనేది నిష్పాక్షికంగా కల్హండు రచించినది. ఈవెన్ ఈ విదేశీయులు కూడా ఇది నిజమైన చరిత్ర అని ఒప్పుకున్నారు కూడా. అలాంటి రాజతరంగిణి తర్వాత నేను కూడా ఈ మధ్య బుక్ ఫెస్టివల్లో నాకు దొరికితే పిల్కా గణపతి శాస్త్రి గారిది అనువాద పుస్తకం తీసుకుని వచ్చి చదివాను. ఎంతండి, ప్రతి ఈ 6 నవలల్లో ఉన్న ప్రతి అంశము కూడా రాజతరంగంలో ఉటంకించబడింది. ఎక్కడ కూడా విశ్వనాథ సత్యనారాయణ వారు కొత్త క్యారెక్టర్ను ప్రవేశపెట్టలేదు, కొత్త పేరు చెప్పలేదు, ఎక్కడ కల్పనలు లేవు. ఒక్క కవలలు నవల ఒక్కటి, అది కొద్దిగా ఉదాత్తత, రాజు రాణిల పాత్రలకు ఉదాత్తత చేకూర్చడానికి
కొద్దిగా కల్పన చేశారు కవల ఉన్నట్టుగా, అంతే తప్పితే మొత్తము అన్ని పేర్లతో ఉదంతాలతో సహా రాజతరంగిణిలో ఏదైతే ఆయన కల్హండు చెప్పాడో అదే చరిత్రను నవలల్లాగా రాశారు. ఎక్కడ రవంత పిసరంత తేడా కూడా లేకుండా 6 నవలలు చూశాను కదా, 6 నవలలు చదివాము. 6 నవలలు సమీక్షించేటప్పుడు ఇంకొకసారి వెరిఫై చేసాము. రాజతరంగిణితో వెరిఫై చేస్తే యాజ్ ఇట్ ఈస్ ఉంది, ఎక్కడెక్కడ కొద్దిగా కూడా తేడా లేదు. అయితే ఏమైందంటే కాలాలు కొంచెం ముందు వెనక అయినాయి. యశోవతి ముందు నవల 1వదే, యశోవతి సరిగ్గానే ఉంది. మరి 2వ నవల ఇక్కడ రాజతరంగిణిలో 3వ తరంగంలో వచ్చింది. అదే 3, 4 నవలలు మొదటి తరంగంలోనూ 2వ తరంగాలుగాను వచ్చాయి. ఇకపోతే ఆఖరి నవల భ్రమరవాసిని 4వ తరంగంలోనికి వచ్చింది. ఇట్లా ఈ నవలలు కాస్త ముందు వెనకలైనాయి, కానీ ఎక్కడ కూడా కథనానికి కానీ దీనికి కానీ భేదం లేకోకుండా రాజతరంగిణిలో ఎలాగైతే వర్ణించారో అలాగనే సాగింది. ఇక్కడ ఒకసారి మనము రాజతరంగిణి ప్రకారము ఈ వంశాలు తరంగాలు ఎలా వచ్చాయి కొద్దిగా చెప్పుకుందాం. ఈ రాజతరంగిణి గోనంద వంశంతో మొదలైంది. గోనందునికి ముందు కూడా 5 మంది రాజులు ఉన్నారు, కానీ వాళ్ళ వివరాలు మనకు తెలియవు. నీలముని అని ఆయన రాశాడు అంటారు, కానీ అవి అందుబాటులో లేవు. దాన్ని ఎందుకో కల్హండు కూడా అంతగా తీసుకోలేదు. గోనందుడు ఒకటి. ఈ గోనందుని కథ యశోవతిలో వస్తుంది. యశోవతి వచ్చేసి మిథిలానగరపు రాజు కూతురు, అంటే రామాయణంలోని సీత ఆ వంశంలో జన్మించిన అమ్మాయి. ఆ అమ్మాయిని కాశ్మీర రాజు గోనందుడు మిథిలానగరపు రాజు స్నేహితులు. జరాసంధుడు గోనందునికి స్నేహితుడు, బంధువు. ఈ గోనందుడు ఎప్పుడు మగధకు వెళ్ళినా దారిలో ఉన్న మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ ఆయన దగ్గర కొన్నాళ్ళు గడిపి అక్కడి నుంచి మగధకు వెళ్ళేవాడు జరాసంధుడిని కలవడానికి. అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ మిథిలా నగరంలో 5 ఏండ్ల అమ్మాయి అయిన ఈ మిథిలానగరపు రాజు కూతుర్ని చూసి ఇష్టపడి ఆ అమ్మాయిని తన కోడలుగా చేసుకోవాలని ఆశించాడు. అలాగే తన కొడుకు దామోదరునికి ఆ అమ్మాయిని చేసుకున్నాడు. ఈ గోనందుడు జరాసంధునితో పాటు కృష్ణ బలరాముల మీద యుద్ధానికి వెళ్ళి ఒక యుద్ధంలో బలరాముని చేతిలో మరణిస్తాడు. 1వ గోనందుడు మరణించాక ఈ గోనందుని కుమారుడు దామోదరుడు అని ఉంటాడు, అంటే యశోవతి భర్త. ఇతను ఈ కాశ్మీర దేశానికి బంధువులే వీళ్ళు. గాంధార దేశం వాళ్ళు. శకునికి అన్న ఉంటాడు. ఆ అన్న కూతురు స్వయంవరానికి దాన్ని చెడగొట్టడానికి వెళ్తాడు. ఎవరు? ఈ దామోదరుడికి ఇష్టం లేదు ఆ అమ్మాయి ఎక్కడ కృష్ణుని వివాహం చేసుకుంటుందో అని. ఒకవేళ జరిగితే ఆ వివాహం చెడగొట్టాలని వెళ్తాడు. అక్కడ మాట పెరిగి కృష్ణుని చేతిలో చంపబడతాడు దామోదరుడు. అప్పటికి యశోవతి ప్రెగ్నెంట్, 3 నెలల గర్భవతి. అది యశోవతి మొదటి కథ. సరేనా అండి? ఇప్పుడు సమీక్ష మొదలు పెడదాము. ఇంకా ఈ కాశ్మీర రాజవంశ నవలలు ఇవి. యశోవతి మొత్తం 6 నవలలు. యశోవతి, పాతిపెట్టిన నాణాలు, మీరకుళ్ళు, సంజీవకరిణి, కవలలు, భ్రమరవాసిని. పురాణ వైరమాల ఆరంభానికి ఎలాగైతే మహాభారత యుద్ధం ప్రాతిపదికగా వాడుకున్నాడో ఈ నవలలకు కూడా మహాభారత యుద్ధాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. అయితే యుద్ధం జరగకముందు కృష్ణుని బాల్యం నుంచే ఈ కథనం మొదలవుతుంది. యశోవతి శ్రీకృష్ణుడు సమకాలికులు అనుకోవచ్చు. యశోవతి బాల్యం నుంచే కృష్ణలీలలు వింటూ పెరిగింది. ఈమె
విదేహ రాజకుమార్తె, అది మిథిలా నగరపు రాజకుమార్తె, జనకుని వంశానికి చెందిన అమ్మాయి. కాశ్మీర రాజు గోనందుడు విదేహరాజు స్నేహితులు. అలాగే మగధను పాలిస్తున్న జరాసంధుడు గోనందునికి ప్రాణ స్నేహితుడు. గోనందుడు తన కుమారుడైన దామోదరునికి యశోవతితో వివాహం జరిపిస్తాడు. యశోవతి చిన్నప్పటి నుంచి కృష్ణుని కథలు వింటూ పెరిగింది, కృష్ణ భక్తి అలవడింది. ఇంకోవైపు గోనందుడు జరాసంధునితో పాటు కృష్ణ బలరాములతో యుద్ధం చేస్తూ బలరామునితో చనిపోతాడు బలరాముని చేతిలో. గాంధార రాజకుమార్తె స్వయంవర సందర్భంలో కృష్ణుని చేతిలో దామోదరుడు హతుడవుతాడు. అప్పటికే యశోవతి గర్భవతి. కృష్ణుడు పూనుకుని మంత్రులను ఒప్పించి యశోవతికి రాజ్యాధికారం అప్పగిస్తాడు. ఆమెకు మగ శిశువు పుడతాడు. గోనందుడు అని పేరు పెట్టుకుంటుంది. అతను రెండో గోనందుడు. ఆ రెండో గోనందునికి పట్టం కట్టి అతడి పేరు మీద యశోవతి రాజ్యపాలన సాగిస్తుంది. మహాభారత యుద్ధ సమయానికి ఈ రెండో గోనందుడు అంటే యశోవతి కుమారుడు 2 ఏళ్ల పసిబాలుడు. అందువల్ల ఈ కాశ్మీర దేశపు సైన్యం కానీ కాశ్మీర రాజు కానీ మహాభారత యుద్ధంలో పాల్గొనలేదు. మహాభారత యుద్ధము ఈ సామాన్య శకానికి పూర్వము 31-38లో జరిగింది. 36 ఏండ్లు అయినాక ధర్మరాజు ఇది 3102లో కృష్ణ నిర్యాణం జరిగింది. కలియుగం ప్రారంభమైంది. ధర్మరాజు తన తమ్ములతో భార్యతో మహాప్రస్థానం మొదలుపెట్టాడు. దానికి ముందు పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేశాడు. ఆ పట్టాభిషేకం చేశాక వీళ్ళంతా మహాప్రస్థానానికి పోయి 25 ఏండ్ల తర్వాత నిర్యాణం పొందారు. అప్పుడు లౌకిక ధర్మరాజుది యుధిష్ఠిరాబ్దం మొదలైంది, యుధిష్ఠిర శకం మొదలైంది. ఈ యుధిష్ఠిర శకము దీన్నే కాశ్మీరాబ్దము లౌకికాబ్దము అని కూడా పిలిచారన్నమాట. ఈ రెండో గోనందుడు అంటే యశోవతి కుమారుడు తండ్రి తాత చనిపోవడానికి పాండవులే కారణమని ఆ మనసులో ఆ కసి పెంచుకుని మూర్ఖంగా పరీక్షిత్ మహారాజుతో కురుక్షేత్రంలో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణిస్తాడు. మరణించాక ఈ కాశ్మీర రాజ్యము పాండవ వంశరాజులకు వశమైపోయింది. ఈ పరీక్షిత్ మహారాజు తాను పరిపాలించి చనిపోయేడానికి ముందు రెండవ కుమారుడైన హిరణ్యుడు అనేవానికి హరణగుప్తుడు అనేవానికి ఈ కాశ్మీర రాజ్యంను అప్పగిస్తాడు. ఈ పెద్ద కొడుకైన జనమేజయుడు హస్తినాపురానికి చక్రవర్తి అయితే రెండో కుమారునికి ఈ కాశ్మీర సింహాసనం అప్పగిస్తాడు. అక్కడి నుంచి కాశ్మీర సింహాసనాన్ని దాదాపు ఒక 39 మంది హరణదేవుడు రెండవ కుమారుడు హరణదేవుడిని రాజుగా చేస్తాడు. ఈ 39 5వ రాజు నుంచి 39వ రాజు వరకు కల్హండి ప్రకారం రాజతరంగిణి ప్రకారం అయితే పేర్లు తెలియదు. కానీ కాశ్మీర చరిత్ర పార్సీ భాషలో ఒక ఆయన ముల్లా అహ్మద్ అనే ఆయన రాశాడు. అతని ప్రకారం అయితే ఈ రెండో గోనందుడు పరీక్షిత్తో యుద్ధం చేసి మరణించాక పరీక్షిత్ మహారాజు 42 ఏండ్లు కాశ్మీరంను హస్తినాపురంలోనే ఉండి పాలించాడు. 3041లో చనిపోయే ముందు తన రెండవ కుమారుడు హరణదేవుణ్ణి కాశ్మీరంనకు రాజుగా చేశాడు. ఈయన తర్వాత 23 మంది పాండవ వంశీయులు, 12 మంది వేరే రాజులు 1331 ఏండ్లు అంటే 3083 నుంచి 1752 BC వరకు కాశ్మీరంను పాలించారు. మళ్ళీ గోనంద వంశంకు చెందిన లవుడు అనే రాజు 1752లో ఆ పాండవ వంశపు రాజును ఓడించి కాశ్మీర రాజ్యంను 1713 వరకు పాలించాడు. ఇతడు 40వ రాజు. ఇట్లా ఎప్పటి నుంచి 374 లౌకికాబ్దం నుంచి అంటే
BC 3450 నుంచి ఈయన చరిత్ర రాజతరంగిణి ద్వారా తెలిసింది. ఇన్ని వివరాలు మనకు ఈయన కోట వెంకటాచలం గారు సేకరించి ఆయన పొందుపరిచాడనమాట. ఇకపోతే ఈ యశోవతి ఏం చేస్తుంది, ఎప్పుడైతే తన కుమారుడైన గోనందుడు ఎప్పుడైతే తను యుద్ధం చేయాలని పరీక్షతో నిర్ణయించుకున్నాడో మనవణ్ణి తీసేసుకుని విదేహ రాజ్యానికి సమీపంగా ఉండే ఒక నోమ్యాన్స్ ల్యాండ్ లాంటిది అక్కడ వెళ్ళి మనవణ్ణి పెంచి పెద్ద చేస్తుంది. ఆ వంశము అలాగే కాపాడుకుంటూ వస్తుంది. ఆ వంశానికి చెందినవాడే ఈ లవుడు అనే రాజు. గోనందుడి వంశం అలాగే వచ్చిందనమాట. ఇకపోతే ఇందులో రెండవ నవల పాతిపెట్టిన నాణ్యాలు అనేసి. ఈ నవలలో తోరమాండు కథ వస్తుంది. తోరమాండు ప్రవరసేనుడి కథ వస్తుంది. విదేశీ చరిత్రకారులు ఏం చేశారంటే తోరమాండు ముద్రించిన నాణ్యంలో కొన్ని దొరికాయి. దీన్ని బట్టి తోరమాండు అనే పేరు చూసి ఈయన ఒక హూణుడు అని క్షత్రియుడు కాదనేసి వాళ్ళు ఏవో పిచ్చి పిచ్చి సిద్ధాంతాలన్నీ చేశారు. ఈ తోరమాండు మిహిరకుడి కుమారుడు అని కూడా రాశారు. అన్నీ శుద్ధ అబద్ధాలు, తప్పులు, కల్పనలు. కానీ నిజానికైతే ఈ తోరమానుడు శ్రేష్ఠసేనుడు అనే రాజకుమారుడు. ఈ శ్రేష్ఠసేనుడినే తుంజినుడు, ప్రవరసేనుడు అని కూడా పిలుస్తారు. 1వ ప్రవరసేనుడు ఈయన. ఈ శ్రేష్ఠసేనునికి 2 కొడుకులు, 2 కవలలు, హిరణ్యుడు, తోరమాండు. ఆయనకి ఒక జ్యోతిష్కుడు చెప్పింటాడు, 2 మనుషులు వేరువేరుగా ఉన్న 2 ఒకటే జీవం ఉంది, ఒకళ్ళు చనిపోతే ఇంకొకళ్ళు కూడా చనిపోతారు, వీళ్ళు కవలలు కాబట్టి 2 జాగ్రత్తగా చూసుకోమని రాజును హెచ్చరించి ఉంటాడు. ఆయన హిరణ్యుణ్ణి, తోరమాండుణ్ణి 2 యువరాజులుగా చేస్తాడు. కానీ ఎప్పుడైతే శ్రేష్ఠసేనుడు మరణిస్తాడో అప్పుడు హిరణ్యుడు రాజ్యాధికారంను తాను చేస్తూ ఇతన్ని ఏదో ఒక నెపం మీద, అంటే నాణ్యాలు తన పేరు మీద ముద్రించాడు అన్న నెపంతో ఇతన్ని ఖైదీ చేస్తాడు తోరమాండుని. తోరమాండు ఖైదీగా ఉంటూనే ఆయన మరణిస్తాడు. అంత ఎప్పుడైతే తోరమాండుని బంధిస్తాడో తోరమాండి భార్య అంజనాదేవి అప్పుడు గర్భవతి. ఆమె ఇక్కడే ఉంటే కనుక హిరణ్యుడు తన్నెక్కడ చంపిస్తాడో అనే భయంతో ఆమె పారిపోయి ఒక కుమ్మరివాడి ఇంట్లో తల దాచుకుని అక్కడ కొడుకుని కని వాని తాత పేరు ప్రవరసేనుడు అని పెట్టి రహస్యంగా పెంచి పెద్ద చేస్తుంది. ఇక్కడ ఖైదీగా ఉంటూ తోరమాండు చనిపోతాడు. హిరణ్యుడు రాజుగా ఉంటూ హిరణ్యుడు చనిపోతాడు. ఇంకా దేశం ఎక్కడ అరాచకమైపోతుందని ఆ మంత్రులు అప్పుడు మా చక్రవర్తి విక్రమాదిత్య చక్రవర్తి దగ్గరికి దూతలను పంపిస్తారు. దూతలను పంపించి మాకు ఒక రాజును పంపి అని అడుగుతారు. అప్పుడు విక్రమాదిత్య చక్రవర్తి మాతృగుప్తుడు అనే ఒక కవిని కాశ్మీరంకు రాజుగా పంపిస్తాడు. ఈ మాతృగుప్తుడు 5 ఏండ్లు కాశ్మీరంను పాలిస్తాడు. ఎప్పుడైతే విక్రమాదిత్యుడు మరణించాడు అన్న వార్త రాగానే ఆయనకి విరక్తి కలిగేసేసి రాజ్యసింహాసనం వదిలేసుకుని కాశీనగరంకు వెళ్ళి సన్యాసిగా జీవించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఈ గోనంద వంశానికి చెందిన ప్రవరసేనుడు, తోరమాండు కుమారుడైన ప్రవరసేనుడు కాశ్మీర రాజ్యంను పాలించడం మొదలు పెడతాడు. కానీ అతను ఈ మాతృగుప్తుడు బతుకున్నన్ని రోజులు ఈ కాశ్మీర రాజ్యం మీద వచ్చిండే సొమ్ము అతనికి పంపిస్తూనే ఉంటాడు మాతృగుప్తునికి. ఇది నిజంగా జరిగిన చరిత్రనే. ఇది రాజతరంగిణిలో అలాగే ఉంది, కోట వెంకటాచలం గారు రాసిన పుస్తకాలలో అలాగే ఉంది. ఇక ఈ విశ్వనాథ్ వారు రాసిన పాతిపెట్టిన నాణముల నవలలో కూడా ఇలాగే ఉంటుంది. ఇలాగా ఇది
మనకు విక్రమాదిత్యుని కాలము, విక్రమాదిత్యుని దీని గురించి కూడా మనకు తెలిసి వస్తుంది. ఈ విక్రమాదిత్యునికి సమకాలికుడు అని తెలిసిపోతుంది. ఈ తోరమాండు సమకాలికుడు అని. ఇక్కడ తోరమాండి పేరు ముద్రించబడిన నాణేలు భవిష్యత్తులో అతడి చరిత్రను తెలుసుకుంటకు వీలుగా పాతి పెట్టబడతాయి అన్నమాట. దీని మూలంగా తోరమాండువునికి చరిత్రకారులకు తెలిసింది కనుక విక్రమాదిత్య చక్రవర్తి, తోరమాండు సమకాలికులు. మాతృగుప్తుడు 5 ఏళ్ళు కాశ్మీరంకు రాజుగా ఉన్నాడు. ఇది సామాన్య శకం 1వ శతాబ్దం. మాతృగుప్తుడు 83వ రాజు. ఇక్కడ మిహిరకుల్డి కుమారుడు తోరమాండు అన్నారు కదా. మిహిరకుమారుడు 64వ రాజు. తోరమాండు కుమారుడు ఎలా అవుతాడు? తోరమాండు 83. ఇది ఇలాగా. మాతృగుప్తుడు చేసిండేది ఎప్పుడు? సామాన్య శకంలో 14 నుంచి 19 వరకు 5 ఏళ్ళు చేశాడు ఆయన. ఇక ప్రవర్సేనుడు 19 నుంచి 79 వరకు 60 ఏళ్ళు కాశ్మీర్ రాజ్యంకు రాజుగా పాలించాడు. ఈయన 84వ రాజు. ఇక మూడవ నవల వచ్చేసి మిహిరకుల్డు గురించి. మనమైతే మిహిరకుల్డు తోరమాండునికి తండ్రి అని చెప్పారు కదా, కానీ మిహిరకుల్డు ఎప్పుడు 64వ రాజు. సరే, ఈ మిహిరకుల్డు ఎవరు? వస్కుల్డు అనే రాజుకు కుమారుడు. ఇతడు కూడా హూండు కాదు, సుక్షత్రియుడు. ఇతను గోనంద వంశానికి చెందిన రాజు. ఈ మిహిరకుల్డు 70 ఏళ్ళు పాలించాడు. అదేది బీసీ అంటే క్రీస్తు పూర్వం 704 నుంచి 634 వరకు పాలించాడు. ఇతను హూణుడు, తోరమాండు కుమారుడు అనేది నిజం కాదు. బ్యూలరు రాజతరంగిణి మొదటి 3 తరంగాలను ఒప్పుకోలేదు, చివరివి ఒప్పుకున్నాడు. అదెలా? ఇకపోతే నవలలో వర్ణించినట్టు మిహిరకుల్డు అభూన్ మిహిరకుల కాలో సమోనృప అని అన్నారు. అంటే యముడి లాంటి ఒక రాజు అని వర్ణించారు ఇతన్ని. ఉత్తర దిక్కున పుట్టిన ఇంకొక యముడు. రాజతరంగంలో కూడా ఇలానే ఉంది. సింహళ దేశంకు వరకు దండయాత్ర చేసినప్పుడు మధ్యలో ఉన్న రాజ్యాలన్నీ ధ్వంసం చేశాడు. ఈయన కుమారుడు బకుడు చాలా సౌమ్యుడు. ఇతడు 634 నుంచి 594 వరకు కాశ్మీరం పాలించాడు. ఈ మిహిరకులుడు ఎంత సాడిస్ట్ అంటే ఇతను చాలా దౌర్జన్యాలు చేశాడు. చంద్రకుల్య అన్నది వరదలకు ఆనకట్ట కట్టడానికి అక్కడ ప్రయత్నించి అక్కడ ఒక పెద్ద బండరాయి అడ్డు వస్తే ఆ బండరాయి ఒక పతివ్రత అయిన స్త్రీ ద్వారా తొలగింపబడుతుంది అని విని దాని ప్రకారం చాటింపేసి చాలామంది స్త్రీలు ప్రయత్నించి విఫలమయ్యాక చంద్రావతి అనే ఒక స్త్రీ ప్రయత్నించినాక ఆ బండ తొలుగుతుంది. అప్పుడు అతడు మిగిలిన ఆడవాళ్ళందరినీ కులటలుగా సంభావించి వారి బంధుజనాన్ని అందరినీ చంపిస్తాడు. ఇట్లా మిహిరకుల్డు చంపిన జనము దాదాపు 3 కోట్ల వరకు ఉంటుంది అని వర్ణించారు రాజతరంగంలో. అసలు కల్హండు చెప్పలేకపోయాడు ఇతని గురించి, ఇతను చేసిన దుశ్చర్యల గురించి. మిహిరకుల్డు ఒక యముడి లాంటివాడు అనేసి. ఎక్కడ అతను పక్షపాత దృష్టి చూపలేదు. చెడ్డవాళ్ళను చెడ్డవాడనే అన్నాడు, మంచివాళ్ళను మంచివాడనే అన్నాడు. ఇలాగా ఇది మిహిరకుల్డి కాలం. తర్వాత మిహిరకుల్డి తర్వాత అంధయుధిష్ఠిర కాలము అని వచ్చింది. అంధయుధిష్ఠిర అంటే నిజంగా అంధుడు కాదు, అతని కళ్ళు చిన్నగా ఉండేటి. యుధిష్ఠిరుడు 1వ యుధిష్ఠిరుడు అనే రాజు. అందువలన అతన్ని అంధయుధిష్ఠిర వంశము అన్నారు. అంధయుధిష్ఠిర వంశానికి చెందిన వాళ్ళు 6 మంది రాజులు. ఈ 6 మంది రాజులు 272 BC నుంచి 80 BC వరకు
పరిపాలించారు. ఇది 3వ నవల. ఇక 3వ నవల అయిపోయింది కదా. ఇప్పుడు 4వ నవల సంజీవకరణి. సంజీవకరణిలో సంధిమతి అనే పేరు వస్తుంది. ఇది యాక్చువల్గా సంధిమంతుడా అని. సంధిమంతుడు అనే మంత్రి ఉంటాడు. ఎవరికి? జయేంద్రుడు అనే రాజుకు. ఇక్కడ ఈ వంశం ఎలా మొదలవుతుంది? ప్రతాపాదిత్యుడు అని 74వ రాజు. అతని కుమారుడు జలౌకసుడు కుమారుడు తుంజునుడికి విజయుడు అని ఒక కుర్రవాడు పుడతాడు. విజయునికి పిల్లలు లేకపోతే జయేంద్రుడు అన్నవాడిని తెచ్చి పెంచుకుంటాడు. ఆ జయేంద్రుడు కూడా నిరపత్యుడయ్యి మరణిస్తాడు. అప్పుడు ఆ జయేంద్రునికి మంత్రి సంధిమంతుడు అని. ఈ సంధిమంతుడు రాజ్యానికి వస్తాడు. కానీ ఇది ఒక విచిత్రమైన కథ. జయేంద్రుడికి ఎవరో చెప్తారు, ఇట్లా సంధిమంతుడు నీ తర్వాత రాజు అవుతాడని. అది భరించలేక సంధిమంతుడిని చంపిస్తాడు ఈ జయేంద్రుడు. చంపిస్తే ఆ సంధిమంతుడిని కొంతమంది సిద్ధులు, యోగులు బతికిస్తారు. బతికించినాక ఆ సంధిమంతుడు రాజు అవుతాడు. ఇది ఒక విచిత్రమైన కథ. ఇది మనము మామూలుగా అయితే ఒప్పుకోలేము. కానీ ఇది అలా రాజతరంగిణిలో కూడా ఇలాగే చెప్పబడింది. అందులో వేరే ఏమీ లేదు. ఇది విశ్వనాథ్ వారు తన పీఠికలో చెప్పినట్టు రాజతరంగిణిలోని 2వ తరంగంలో ఉంది. ఇందులో సంధిమతి రాజు అవుతుంది. ఇది మీకు జ్ఞాపకం అంటే నేను ఇందులో సంధిమంతుడు భార్యాభర్తలు, సంధిమతి చనిపోతుంది, సంధిమతి జీవం సంధిమంతుడిలో ప్రవేశిస్తుంది. ఇవన్నీ నేను మీకు చెప్పిన సరేనా. ఈ సంధిమతి పాలనా కాలము 127 నుంచి 80 BC. ఈ జయేంద్రుడు అన్న రాజు 78వ రాజు. 164 నుంచి 127 BC వరకు పాలించి సంతానం లేకుండా మరణిస్తాడు. అతని మంత్రి సంధిమంతుడు. రాజు సంధిమంతుడిని వధించాడు. కొందరు సిద్ధులు అతన్ని బతికించారు. ఈ విషయంలన్నీ రాజతరంగిణిలో ఉన్న విషయంలే. దానికి కొంత కల్పన జోడించారు విశ్వనాథ వారు. కానీ ఆ నవలలోనూ రాజతరంగిణిలోనూ కూడా అతడి గురువు, సంధిమంతుడి గురువు ఈశానుడు అనే వ్యక్తి. ఇలాగా ఇది సంజీవకరణి 4వ నవల. ఇందులో కొన్ని ఆది భౌతిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు చర్చించబడినాయి. ఇక 4వ నవల ఇలా అయిపోయిందా. 5వ నవల కవలలు. ఈ నవలా కాలము కర్కోటక వంశానికి చెందిన దుర్లభవర్ధనుడు కాశ్మీర రాజుగా పాలించిన కాలం. గోనంద వంశంలోని చివరి రాజైన బాలాదిత్యునకు పురుష సంతతి లేదు. ఈ బాలాదిత్యుడు ఎక్కడ వస్తాడు? ఈ 3వ తరంగంలో వస్తాడు. 3వ తరంగంలో 89వ రాజు బాలాదిత్యుడు. ఈ బాలాదిత్యుడు 215 BC నుంచి 252 BC వరకు ఆయన రాజ్యం పాలించాడు. ఆయనకు ఒక్కతే కూతురు అనంగలేఖ అని. ఆ జ్యోతిష్కులు ఏం చెప్పారు, నీ తర్వాత వేరే వంశంకు పోతుంది రాజ్యము అంటే. క్షత్రియులకు ఇస్తే కదా వేరే వంశానికి పోయేది రాజ్యము అని చెప్పేసి అతను తన అశ్వపాలకుడైన దుర్లభవర్ధనుడు అనేవాడికి ఇచ్చారు. కానీ అతనికి తెలియని విషయం ఏమంటే అతను కర్కోటక వంశస్థుడైన క్షత్రియుడు అనే విషయం అతనికి తెలియదు. ఆ దుర్లభవర్ధనుడు బాలాదిత్యునికి అల్లుడు. అతను రాజయ్యి అక్కడి నుంచి కర్కోటక వంశము మొదలైంది. 252 నుంచి 288 AD వరకు దుర్లభవర్ధనుడు పాలించాడు. ఆ దుర్లభవర్ధనుని కుమారుడు ప్రతాపాదిత్యుడు. అతన్ని దుర్లభక అంటారు, ప్రతాపాదిత్యుడు అంటారు. ఈ నవలలో 5వ నవలలోకి కవలలు అనే నవలలోకి వచ్చిందనమాట.
ఈ నవలా కాలము కర్కోటక వంశానికి చెందిన దుర్లభవర్ధనుడు కాశ్మీర రాజుగా పాలించిన కాలంలోది. గోనంద వంశంలో చివరి రాజైన బాలాదిత్యునికి పురుష సంతతి లేదు. కుమార్తె అనంగలేఖ. ఆమెను అశ్వశాలల అధిపతి అయిన దుర్లభవర్ధనునికిచ్చి వివాహం చేశాడు. అతడు కర్కోటక వంశస్థుడు. అతడి నుంచి కర్కోటక వంశరాజులు కాశ్మీరంను పాలించారు. ఈ వృత్తాంతము రాజతరంగిణిలోని 3వ తరంగంలో వస్తుంది. దీనిలో అందయుధిష్ఠిర వంశానికి చెందిన గోనంద వంశపు రాజులు 10 మంది 80 BC నుంచి 252 AD వరకు మొత్తం 332 ఏండ్లు పాలించారు. వీరిలో చివరివాడు 89వ రాజు బాలాదిత్యుడు. ఇతని అల్లుడు దుర్లభవర్ధనుడు 90వ రాజు. ఈయన కుమారుడు ప్రతాపాదిత్యుడు. ఇతను 91వ రాజు. ఇతడు 288 నుంచి 33 AD వరకు పాలించాడు. ఇతనికి అదే కాశ్మీర దేశంలోనే ఒక రోహతక దేశానికి చెందిన నోనక శ్రేష్ఠి అనే వణిజుడు స్నేహితుడు. ఆ నోనక శ్రేష్ఠి పేరు ఈ కవలలు నవలలలో జలౌకసుడుగా మార్చారు విశ్వనాథ్ వారు. ఇతని భార్య నరేంద్ర ప్రభ. ఆమె పరమ సౌందర్యవతి. ఆమెను ఈ రాజు చూసి మోహించాడు. ఆ శ్రేష్ఠికి తెలిసి అతను తన భార్యను రాజుకు సమర్పించదలిచాడు. కానీ రాజు ఒప్పుకోలేదు. అది ధర్మానికి విరుద్ధంగా భావించాడు. అప్పుడు ఆ శ్రేష్ఠి అన్నాడు, ఆవిడను ఒక నాట్యగత్తెగా దేవాలయానికి సమర్పించినాక అప్పుడు ఆమె స్వతంత్రురాలవుతుంది. అప్పుడు ఆమెను తాము పరిణయమాడవచ్చు అని అలానే చేసేసి ఆమెను దేవాలయానికి సమర్పించాడు. తర్వాత రాజు ఆమెను తన రాణిగా చేసుకున్నాడు. ఆమెకు కలిగిన సంతానానికే రాజ్యం దక్కింది. ఇది రాజతరంగంలో చెప్పబడింది. దీనికి కొద్దిగా మార్పులు చేసి విశ్వనాథ వారు రాజు రాణిల వ్యక్తిత్వం పల్చబడకుండా జాగ్రత్త తీసుకుని రచించారు. ఈ నోనక శ్రేష్ఠి పేరు జలౌకసుడిగా చెప్పారు. ఇదే వృత్తాంతంను పిలకా గణపతి శాస్త్రి గారి కాశ్మీర పట్టమహిషి అనే నవలగా రసరమ్యంగా తీర్చినారు. రాజతరంగిణిని తెలుగున అనువాదం చేసినప్పుడు బహుశా ఈ నవల రాసి ఉండవచ్చు. ఈ కథనము రాజతరంగిణికి 4వ తరంగంలో ఉంది. ఇక ఆఖరి నవల భ్రమరవాసిని. ఇది రణాదిత్యుడు కాశ్మీర రాజుగా పాలించిన కాలంలోది. ఈ రణాదిత్యుడు ఎవరు? తోరమాండి కుమారుడైన ప్రవరసేనునికి మనుమడు. ప్రవరసేనుని తర్వాత ప్రవరసేనుని కొడుకు యుధిష్ఠిరుడు. ఆ యుధిష్ఠిరుని కుమారుడు నరేంద్రాదిత్యుడు. అతడు 13 సంవత్సరములు పాలించి మరణించాక అతని తమ్ముడు రణాదిత్యుడు కాశ్మీరంకు రాజైనాడు. ఇక్కడ ఇతని పూర్వజన్మ వృత్తాంతం కూడా రాజతరంగిణిలో చెప్పడం జరిగింది. ఇతడు పూర్వజన్మలో ఒక జూదరి అని, అతడు భ్రమరవాసిని వ్రతం చేసి సిద్ధి పొంది భ్రమరవాసిని అనుగ్రహం పొందాడని, అతడు పడిన పాటలు కూడా పొల్లుపోకుండా రాజతరంగిణిలో వర్ణింపబడింది. రణాదిత్యుడికి రాజైన పిమ్మట అతడు చోళరాజు రథసేనుడి కూతురిగా పెంచబడిన రణరమ్మని వివాహం చేసుకోవటం కూడా రాయబడింది. ఈ రణాదిత్యునికి కుమారుడు విక్రమాదిత్యుడు. ఈ విక్రమాదిత్యుని తమ్ముడే బాలాదిత్యుడు. గోనంద వంశంలోని చివరి రాజు దుర్లభవర్ధనుని మామ ప్రతాపాదిత్యుని మాతామహుడు. ఇది తృతీయ తరంగంలోని రాజతరంగిణిలోని తృతీయ తరంగంలో రాయబడింది. ఈ రణాదిత్యుడు హటకేశ్వర సిద్ధిని పొందటము, అక్కడ శివలింగాలను శివాలయాలను కట్టించడము స్థాపించడము ఇవన్నీ కూడా రాజతరంగిణిలో పొందుపరచబడ్డాయి. రాజతరంగిణిలో చివరి వరకు మొత్తము ఆ చరిత్ర అంతా చెప్పబడింది. ఇది ఆయన పిలకా గణపతి శాస్త్రి గారు తెలుగులో రాయడం జరిగింది. ఇది ఇక్కడ దీనికి ముందు మాటగా ఏం చెప్పారంటే, ఈ రాజతరంగిణికి ముందు మాటగా భారతదేశ చరిత్ర బహువిధాల వివాదాస్పదమైంది.
ఆధునిక కాలంలో పాశ్చాత్యులు వచ్చి భారతదేశ చరిత్ర రాసే వరకు మనకు చరిత్ర రచన సాంప్రదాయమే లేదని కొందరు అంటారు. పాశ్చాత్యులు రాసిందంతా వారికి అనుగుణంగాను, భారతదేశం గొప్పదనాన్ని కించపరిచేదిగాను, అసత్యాలతో కూడుకున్నదిగాను ఉందని విమర్శించేవారు ఉన్నారు. మన పురాణ ఇతిహాస సాహిత్యం అంతా చరిత్రే అని అనేవాళ్ళు ఉన్నారు. ఆంధ్రదేశ చరిత్రలో శాతవాహన రాజుల పేర్లన్నీ మన పురాణాలు పేర్కొన్నవే. చరిత్రకు ఆధారాలుగా ఉపయోగపడే గ్రంథాలు ఎన్నో మన భాషలో ఉన్నప్పటికీ ఇతర చరిత్రక ఆధారాలతో సరిపోలినప్పుడే, అంటే ఇతర సాక్ష్యాలు లభించినప్పుడే వాటిని అంగీకరించడం జరుగుతుంది. కేవల చరిత్ర గ్రంథాలు మన సాహిత్యంలో లేకపోలేదు. హర్ష చరిత్ర వంటివి చారిత్రక గ్రంథాలే అయినప్పటికీ వాటిలో కవిత్వాంశ చారిత్రకతను మరుగుపరుస్తున్నదన్న భావన కూడా ఉంది. హర్ష చరిత్ర వంటిదే వీరనారాయణ చరిత్ర కూడా. తెలుగులో సిద్ధేశ్వర చరిత్ర, ప్రతాప్ చరిత్ర, రాయవాచకం, కృష్ణరాయ విజయం, మరికొన్ని అభ్యుదయ కావ్యాలు, వరదాంబిక పరిణయం వంటివి, వెలుగోటి వారి వంశావళి, పల్నాటి వీర చరిత్ర, కాటమరాజు కథలు వంటివి ఎన్నో చరిత్రకు ఆకరాలుగా ఉన్నాయి. తెలుగు కావ్యావతారికాలన్నీ చరిత్రాంశాలకు నిధులే. ఆధునిక కాలపు చరిత్ర గ్రంథాలను తలపించే ప్రాచీన రచనల్లో మొదట చెప్పుకోదగింది రాజతరంగిణి. 12వ శతాబ్దం, క్రీస్తు శకం 12వ శతాబ్దిలో కల్హణ మహాకవి రాజతరంగిణిని రచించాడు. కల్హణుని తండ్రి చంపకుడు క్రీస్తు శకం 1090-1101 మధ్య కాలంలో కాశ్మీరాన్ని పాలించిన హర్షుని వద్ద ప్రధానమంత్రుడుగాను సర్వసైన్యాధిపతిగాను పనిచేశాడు. అందువల్ల కల్హణుడు రాజచరిత్రను చాలా సమీపం నుండి చూశాడు. కల్హణ మహాకవి క్రీస్తు శకం 1148లో రాజతరంగిణి రచన ప్రారంభించి 1150లో పూర్తి చేశాడు. ఇతని కాలంలో కాశ్మీరాన్ని పాలించిన రాజు జయసింహుడు. మొదటి గోనందుని నుండి హర్షుని వరకు కాశ్మీరాన్ని పాలించిన రాజుల చరిత్ర రాజతరంగిణి. పూర్వరాజుల్లో కొందరు వృత్తాంతాన్ని కల్హణుడు తనకు పూర్వులైన కవుల గ్రంథాల నుండి సేకరించాడు. ఇటువంటి రాజులు 17, 35 రాజుల గురించి ఏమీ తెలియదు. 8 తరంగాల రాజతరంగిణిలో కల్హణుడు కలియుగం 653లో సింహాసనం అధిష్ఠించిన గోనందునితో ప్రారంభించి గోనందీయ 1-2 వంశాలు, కర్కోటక వంశము, లోహర 1-2 వంశాల చరిత్రను వర్ణించాడు. చివరి రాజు జయసింహుని 22వ రాజ్య సంవత్సరంలో గ్రంథం ముగుస్తుంది. క్రీస్తు పూర్వం 2448లో మొదలై క్రీస్తు శకం 1150లో ముగిసింది. కర్కోటక వంశం అంటే క్రీస్తు శకం 598 నుండి కల్హణుడి కథనానికి చారిత్రక సాక్ష్యాలు లభిస్తున్నాయి. అంతకు పూర్వపు చరిత్ర విషయంలో కల్హణుడికి లభించిన చారిత్రక ఆధారాల మీద ఆధారపడి అతని రచన సాగి ఉంటుంది. ఇతర చరిత్రక ఆధారాల లోపం వల్ల ఈ కథనం సత్యాసత్యాలను నిర్ణయించడం అసాధ్యం. కల్హణుడు గొప్ప కవి. ఈ చారిత్రక కథనాన్ని చక్కని వర్ణనలు, అలంకారిక శైలితో సుందర కావ్యంగా తీర్చిదిద్దాడు. ఇలాగా కాశ్మీర్ ఇంకోటి, ఈ కాశ్మీర్ దేశంలో వేదాంగ విధులు, శాస్త్ర పురాణ ఇతిహాస కోవిదులు, మహాకవులు, కళావేత్తలు విలిసిల్లారు. పాణిని, కాత్యాయనుడు, పతంజలి, వామనుడు, ఉద్భటుడు, ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు, క్షేమేంద్రుడు, శ్రీశంకుకుడు, ముమ్మట్టుడు, రుద్రటుడు, మహిమభట్టు, బెల్హణుడు మొదలైన వారందరి పేర్లు ఈ గ్రంథంలో మనకు లభిస్తాయి. రాజతరంగిణికి అనంతర కాశ్మీరీ రాజుల చరిత్రను వివరిస్తూ మరో 3 రాజతరంగిణులు వచ్చాయి. ఒక చరిత్ర రచనగా రాజతరంగిణికి ఎంత గౌరవం ఉందో కావ్యంగా కూడా అంత గౌరవము ఉంది. ఆధునిక కాలంలో రాజతరంగిణి వివిధ భాషల్లోకి అనువదితమైంది. తెలుగులో కూడా కొన్ని అనువాదాలు వచ్చాయి. ప్రస్తుత రచన పిల్కా గణపతి శాస్త్రి గారిది. ఇది ఇలా రాజతరంగిణికి ముందు మాట రాయబడింది. ఈ రాజతరంగిణి గురించి ఎందుకు ఇంత చెప్తున్నానంటే, దీని మీద ఆధారపడే కోట వెంకటాచలం గారు పరిశోధనలు చేశారు. దీని మీద కోట వెంకటాచలం గారి పరిశోధనలు మరియు రాజతరంగిణి దీని మీద ఆధారపడి విశ్వనాథ వారు ఈ 6 నవలలు రాశారు. ఈ 6 నవలల్లో కూడా కల్పన కన్నా యథార్థాంశాలకి ఎక్కువ
ప్రాముఖ్యత ఇవ్వబడింది. సో ఈ కథనాలన్నీ కరెక్టే. మనము చరిత్రను బాగా తెలుసుకోవాలి. ఈ చరిత్రను తెలుసుకోవడం వల్ల మనము కొన్ని ప్రమాదాలు తప్పించుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ముందుగా చెప్పినట్టు ఇప్పటికి కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ భారతదేశాన్ని కబళించేందుకు దుష్టశక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మనము జాగ్రత్తగా ఉండి మన సంస్కృతిని, వారసత్వాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మీ అందరికీ ఇంకొకసారి చరిత్ర గురించి తెలుసుకోండి, మన ప్రాచీన రాజుల గొప్పతనం గురించి తెలుసుకోండి, సంస్కృతి గురించి తెలుసుకోండి, మన దేశ ఔన్నత్యం గురించి తెలుసుకోండి అని ఇంకొకసారి అందరికీ విన్నవిస్తున్నాను. ఇకపోతే మీకు వచ్చే వారం నేను మీకు ముందు చెప్పినట్టు నేపాళ రాజగాథావళి మొదలు పెడతానండి. ప్రస్తుతానికైతే మీ దగ్గర సెలవు పుచ్చుకుంటున్నాను. మరి వచ్చే వారం మిమ్మల్ని నేపాళ రాజగాథావళి మొట్టమొదటి నవల, దానిలో దిండు కింద పోకు చెక్కతో మొదలు పెడతానండి. సరేనా? ఉండనా? మరి మీ అందరికీ ఇంకొకసారి నా అభినందనలు. మీరు మీ ఉత్తమ అభిరుచికి నా అభినందనలు తెలుపుతున్నాను. ఇంకొక 6 నవలలు మీకు ఇవి పరిచయం చేశాక తర్వాత విశ్వనాథ వారివి ఏవైనా మంచి మంచి నవలలు మీరు కోరుకున్నవి మీకు పరిచయం చేస్తాను. సరేనా? ఉండనా? మరి అందరూ హాయిగా ఆనందంగా ఉండండి. ఉత్తమ పుస్తకాభిరుచి కలిగి ఉండండి. మంచి పుస్తకాలను చదవండి. జ్ఞానం పెంపొందించుకోండి. పరిస్థితులను అర్థం చేసుకుని మెలగడం నేర్చుకోండి. పిల్లలకు నేర్పండి. సరేనా అండి? బై బై.